హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీకెండ్ సరదాగా కోనసీమ ట్రిప్ ప్లాన్ చేసుకున్నా. సో చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ కవర్ చేశా. ఆ ట్రిప్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తా, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మేము ఫస్ట్ హైదరాబాద్ నుంచి రాజమండ్రి రీచ్ అయ్యాము. రాజమండ్రినే ఎందుకు అంటే కోనసీమలో ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా రాజమండ్రి నుంచి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుంది. సో రాజమండ్రి అయితే కన్వీనియంట్. సో అట్లా రాజమండ్రి రీచ్ అయ్యాము. రాజమండ్రి లోకల్ సైట్ సీయింగ్ ఏమి నేను సపరేట్గా ఇందులో కవర్ చేయలేదు, ఎందుకంటే నేను రాజమండ్రి మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేసేయండి. ఇంకా రాజమండ్రిలో మేము ఒక బైక్ రెంట్కి తీసుకొని మిగతా ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసాము. ఫస్ట్ మేము రాజమండ్రిలో కొంతమూరులో ఉన్న వల్లభ గణపతి టెంపుల్కి వెళ్ళాము. చాలా అద్భుతమైన టెంపుల్ ఇది. సో సామవేదం శర్మ గారిచే మెయింటైన్ చేయబడుతున్న టెంపుల్ ఇది. సో చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక 21 ప్రదక్షిణాలు చేసి ఏం మొక్కుకున్నా అది తీరుతుందని ఇక్కడున్న ప్రజల నమ్మకం. సో అది కూడా గణపతి ఆయన శర్మ గారి కళలో కనిపించి టెంపుల్ కట్టమని అడిగారంట. సో చాలా అద్భుతమైన టెంపుల్. ఆ తర్వాత మేము కోరుకొండ వెళ్ళాము. కోరుకొండ కూడా చాలా బాగుంటుంది టెంపుల్. సో టైటిల్లోనే ఉంది కదా, కోరుకొండ, కోరుకున్న కోరికలన్నీ తీరే కొండ. ఫ్రెండ్స్, అతిపెద్ద లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఎక్కడుందో మీకు తెలుసా? ఈ క్వశ్చన్కి నాకు కూడా ఆన్సర్ తెలియదు, కానీ అతి చిన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మాత్రం ఇదే. సో లక్ష్మీ నరసింహస్వామి చాలా చిన్నగా ఉంటారు. మన అరచేయి ఎంత ఉందో అంతే ఉంటుంది విగ్రహం. మనం స్వామివారి దర్శనం చేసుకోవాలంటే మోకాళ్ళ మీద కూర్చొని తల నేల కానించి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కోరకొండ పైనుంచి మేము పైకి ఎక్కిన తర్వాత తీసిన వీడియో ఇదంతా. చాలా బాగుంటుంది. చుట్టుపక్కల ప్లేసెస్ అన్నీ, చుట్టూ ఉన్న ప్లేసెస్, ఆ ఊరు మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి. వ్యూస్ మాత్రం చాలా బాగుంటాయి. అండ్ కొంచెం మెట్లు హైట్లో ఉంటాయి, ఎక్కడం కొంచెం ఇబ్బంది కొత్త వాళ్ళకి. కానీ ఇక్కడున్న వాళ్ళు మాత్రం చాలా ఈజీగా టకటగా ఎక్కేస్తున్నారు. మాకు కొంచెం ఇబ్బంది అయింది, కానీ చాలా బాగుంటుంది. ఒకసారి విజిట్ చేసిరంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది, అంత బాగుంటుంది టెంపుల్. సో వీలైతే ఖచ్చితంగా చూడండి. కానీ కొంచెం పెద్దవాళ్ళు, ఏజ్డ్ వాళ్ళు, చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు మాత్రం కుదిరితే ట్రై చేయండి, లేకపోతే అవాయిడ్ చేయండి. ఎందుకంటే మెట్లు ఎక్కడం కొంచెం ఇబ్బంది. అండ్ పైకి వెళ్ళడానికి కూడా ఎట్లాంటి ట్రాన్స్పోర్ట్ ఏం లేదు, మెట్ల మించి మాత్రమే వెళ్ళాలి. కోరుకొండ నుంచి మేము నాడీపతి గోశాల వెళ్ళాము. యాక్చువల్గా ఇది ఉందని తెలీదు, యూట్యూబ్లో చూసాము. యూట్యూబ్లో చూసి సరే ఇక్కడ గోశాల దగ్గరలోనే ఉంది కదా అని చెప్పి స్టార్ట్ అయ్యాము. సో చిన్న చిన్న పుంగునూరు ఆవుల్ని ఇక్కడ రీక్రియేట్ చేస్తున్నారు. సో ఒకదాని నుంచి ఒకటి దాని సైజు తగ్గించుకుంటూ, అంటే ఆవుల్ని ఇంట్లో కూడా పెంచుకునే అంత సైజుకి తీసుకొస్తున్నారు. డాక్టర్ కృష్ణరాజు అని ఇక్కడ ఈ గోశాల స్టార్ట్ చేసి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చిన్న చిన్న ఆవులు చూడండి నా వెనకాల ఎట్లున్నాయో. సో మన ఇంట్లో టామీస్, పప్పీస్ ఎంత ఉన్నాయో అంతే ఉన్నాయి, చాలా బాగున్నాయి. కాకపోతే కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంది. అండ్ కాసేపు ఆడుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. ఆ తర్వాత మేము శృంగార వల్లభ స్వామి టెంపుల్కి వెళ్ళాము. సో ఈ శృంగార వల్లభ స్వామి టెంపుల్ కూడా చాలా విశిష్టమైన టెంపుల్. సో ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే వెంకటేశ్వర స్వామి మనం ఎంత ఎత్తున్నామో అంత ఎత్తులోనే కనిపిస్తారు. సో అది ఇక్కడ స్పెషాలిటీ. సో ఆ తర్వాత మేము పిఠాపురం రీచ్ అయ్యాము. పిఠాపురంలో కుక్కుటేశ్వర స్వామి టెంపుల్ చూసాము. ఈ టెంపుల్ మీద కూడా నేను సపరేట్ వీడియో చేశా, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేసేయండి. ఆ నెక్స్ట్ డే సామర్లకోట కూడా చాలా అద్భుతమైన టెంపుల్. సో చాళుక్య భీమేశ్వర ఆలయం ఇది. సో చాలా బాగుంటుంది టెంపుల్. సో దర్శనం అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ బిక్కవోలు వెళ్ళాం. బిక్కవోలు వినాయక స్వామి టెంపుల్ కూడా అద్భుతమైన టెంపుల్, చాలా బాగుంటుంది. కాకపోతే చిన్న ఊరు, పెద్ద ఊరేం కాదు అది. సో బిక్కవోలు నుంచి మేము గొల్లల మామిడాడు వెళ్ళాము. సో ఈ టెంపుల్ చూస్తున్నారు కదా, ఈ గాలి గోపురం, ఇది గొల్లల మామిడాడులోదే. సో ఇది ఏదో ఫ్లోర్ మీద అనుకున్నారు మీరు, కానీ ఇదంతా ఒక 5 అంతస్తుల పైకి వచ్చిన తర్వాత ఈ వీడియో షూట్ చేస్తాను నేను. చూడండి ఎంత బాగుందో. సో చాలా బాగుంది టెంపుల్ మాత్రం. అసలు ఈ స్టైలు, ఈ ఆర్కిటెక్చరు, సో అసలు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది. సో మనకు ఇదంతా చిన్న ఒక మ్యూజియం కట్టి ఎప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, అదంతా ఒక డిస్క్రిప్షన్ ఇచ్చారు కింద. ఈ అద్దాల మేడ చూస్తున్నారు కదా, ఈ అద్దాల మేడలో కూడా
అంతా వీడియో పెట్టారు, ఎట్లా ఉంది, ఎక్కడ కట్టారు, ఎన్ని రోజులు పట్టింది, ఆ కట్టించిన వాళ్ళు ఎవరు, ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి లోపల. సో చాలా బాగుంది టెంపుల్ మాత్రం. ఈ గాలి గోపురం లోపలికి మెట్లెక్కి మనం మీదికి వెళ్ళొచ్చు, చాలా బాగుంటుంది పైనుంచి వ్యూస్. సో ఇది సెకండ్ టైం నేను చూడడం గాలి గోపురం లోపలికి వెళ్ళడం. ఫస్ట్ మురుడేశ్వర్లో చూసా, ఇది సెకండ్ టైం. సో ఈ బాల్కనీస్ మాత్రం చాలా బాగున్నాయి. ఈ టెంపుల్కి ఇదే మెయిన్ అట్రాక్షన్. ఆ తర్వాత ఒక సూర్య దేవాలయం ఉంది గొల్లల మామిడాళ్ళలో, అది కూడా దర్శనం చేసుకున్నాం. సో అక్కడి నుంచి మేము ద్రాక్షారామం వెళ్ళాము. యాక్చువల్లీ ఇది దక్షారామం, సో మన వాళ్ళు వాడుక భాషలో దీన్ని ద్రాక్షారామం చేసేసారు. సో ద్రాక్షారామం కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకటే రోజు కుమారభూమేశ్వరాలయం సామర్లకోటలోది అట్లాగే ద్రాక్షారామం చూసారంటే అదే టెంపుల్కి మళ్ళీ వచ్చామా అని ఫీల్ అవుతారు. సో ద్రాక్షారామంలో ఎంటర్ అయిన వెంటనే వర్షం స్టార్ట్ అయింది. సో చాలా బాగుంటుంది టెంపుల్. రెండు టెంపుల్ కన్స్ట్రక్షన్స్ ఒకరే రాజు చేశారు కాబట్టి రెండు ఒకేలా ఉంటాయి. ఆ తర్వాత మేము యానాం వెళ్ళాము. యానాంలోనే మాకు నైట్ స్టే, సెకండ్ డే మాకు ఇది. సో యానాం కూడా చాలా బాగుంటుంది. సో యానాం పైనుంచి వెళ్ళి గోదావరి నది సముద్రంలో కలుస్తుంది. సో యానాం మాత్రం చాలా బాగుంటుంది టెంపుల్. టూరిస్ట్ అట్రాక్షన్ కన్నా దీన్ని ఏం చేశారంటే ఒక డ్రంకర్స్కి చాలా ఒక స్వర్గధామంలా చేసేసారు. సో ఇక్కడ కొంచెం కాస్ట్ తక్కువ ఉంటాయని చెప్పి చాలామంది వైన్స్ తీసుకోవడం కోసమే యానంకి వస్తున్నారు. దానికోసమే కాదు, టూరిస్ట్ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. ఈ లొకేషన్ చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా సినిమా షూటింగులు జరిగాయి. సో రీసెంట్గా అయితే బెదర్లంగా 2012 మూవీ తీశారంట అక్కడ. సో మనకు యానం ఈ గట్టు నుంచి అవతల గారికి వెళ్ళి ఆ బోట్లో అవన్నీ చెప్పారు ఇక్కడ ఏమేమి షూటింగ్లు అయినాయని. నెక్స్ట్ డే మేము మురుమెల్ల వెళ్ళాం. మురుమెల్ల కూడా చాలా అద్భుతమైన టెంపుల్, కాకపోతే చిన్న ఊరు, ఎక్కువ ప్రచారం లేని టెంపుల్ ఇది. కానీ బాగుంది టెంపుల్. అంటే ఇక్కడ లోకల్ పీపుల్కి తప్ప బయట వాళ్ళకి పెద్దగా తెలియదు. అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళాం. కుండలేశ్వరం టెంపుల్ గురించి మన చాగంటి వారు చాలా ప్రవచనాల్లో చెప్పారు. చాలా బాగుంటుంది టెంపుల్. మార్కండేయ స్వామి స్టోరీ తెలుసు కదా, అది ఈ ప్లేస్లోనే జరిగింది. అక్కడి నుంచి మేము లంకల గన్నవరం వెళ్ళాం. విన్నారా పేరు ఎప్పుడైనా, ఇది లంకల గన్నవరం? సో రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ మాట్లాడే ప్లేస్ ఇది ఒకటి. సో ఎందుకు అంటే లంకల గన్నవరంలోనే డొక్కా సీతమ్మ గారి విగ్రహం ఉంది. డొక్కా సీతమ్మ గారి పేరు మీదనే మధ్యాహ్న భోజన పథకానికి ఆ పేరు పెట్టారు రీసెంట్గా. సో చాలా బాగుంటుంది. ఈ లంకల గన్నవరం అనేది ఒక ఐలాండ్. సో చుట్టూ గోదావరి నది ఉంటుంది. సో చాలా బాగుంటుంది. సో లంకల గన్నవరంలో ఈ డొక్కా సీతమ్మ గారు ఉన్న ఇల్లు చూసాము. సో చాలా బాగుంటుంది. సో ఈవిడ స్పెషాలిటీ ఏంటంటే ఎవరు వచ్చినా, ఏ టైంలో వచ్చినా, ఎంత నైట్ వచ్చినా, మార్నింగ్ వచ్చినా అసలు లేదు అనకుండా అన్నం పెట్టేవారంట అప్పట్లో. సో అప్పట్లో గోదావరి జిల్లాలో అన్నం పండించిన పెద్ద భూస్వాముల్లో ఈయన ఒకరు, డొక్కా సీతమ్మ గారి హస్బెండ్ ఒకరు. సో అట్లా వాళ్ళకు ఉన్నదంతా అన్నదానానికే పెట్టేసేవాళ్ళంట. సో మేము వెళ్ళాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆంధ్రలో అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారి ఇల్లు. ఆమె వంశంలో ఇప్పుడు 5వ తరం ఉన్నారు, ఆయనని కలిసాము. సో చాలా బాగుంది. సో ఆయన ఒపీనియన్స్, అట్లాగే వాళ్ళ రిలేషన్స్, అక్కడి నుంచి ఎప్పటి నుంచి మెయింటైన్ చేస్తున్నారు, గవర్నమెంట్ నుంచి ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా, సో ఇవన్నీ అడిగి తెలుసుకున్నాము. సో చాలా బాగుంది. సో ఇప్పటికైనా డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఒక పథకం పెట్టినందుకు ఆయన చాలా సంతోషించారు. అక్కడి నుంచి మేము అంతర్వేది వెళ్ళాం. సో అంతర్వేదిలో మేము వెళ్ళే టైంకి ఇగో చూస్తున్నారు కదా, ఒక రథోత్సవం స్టార్ట్ అయింది. లక్కీగా నేను ఆ రథం భుజాల మీద పెట్టుకుని నేను మోసాను. సో చాలా బాగుంది అంతర్వేది టెంపుల్. సో అంతర్వేది వెళ్ళేసరికి చాలా నైట్ అయిపోయింది. అండ్ ద జర్నీ కూడా చాలా హారబుల్గా ఉంది. ఎందుకంటే దారిలో ఎక్కడ సైన్ బోర్డ్స్ లేవు, ఏమీ లేవు, చీకట్లో వెళ్ళాము. వెళ్ళేది కరెక్ట్ ప్లేసా కాదా ఏమీ తెలియలే. సో నైట్ దర్శనం చేసుకున్నాం, మళ్ళీ మార్నింగ్ కూడా దర్శనం చేసుకున్నాము. తర్వాత అంతర్వేది బీచ్కి వెళ్ళాం. ఇక్కడ ఏదో అన్నా చెల్లెల గట్టు అట్లాంటివి ఏవో ఉన్నాయి, ఇవన్నీ కాసేపు అట్లా టైం స్పెండ్ చేసాము ఇక్కడ బీచ్ ఏరియాలో. సో అంతర్వేదిలోనే గోదావరి మనకు సముద్రంలో కలుస్తుంది. అంటే గోదావరి 4 పాయలుగా చీలిపోయి కలుస్తుంది, ఒక పాయ అంతర్వేదిలో కలుస్తుంది. సో బీచ్లో కాసేపు టైం స్పెండ్ చేసాము. ఇది మార్నింగ్ కదా, సో సన్ రైజ్ టైంకి బీచ్కి వెళ్ళాం. నైట్ స్టే అంతర్వేదిలోనే చేసాము. సో కాసేపు ఆడుకున్నాం బీచ్లో.
సన్ రైజ్ వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. ఇది బే ఆఫ్ బెంగాల్ కదా, సో అదిరిపోయినాయి అసలు. సో సన్ రైజ్ ఇక్కడ నుంచి బయటకు వస్తుంటే అసలు ఎంతసేపు ఉన్నామో అసలు ఆడుకుంటూ. ఎప్పుడైనా సరే బీచ్లో టైం స్పెండ్ చేయడం, ఆడుకోవడం, గంతులేయడం సో చాలా బాగుంటుంది. అందులో ఒక టెంపుల్, బీచ్ రెండు పక్క పక్కనే ఉండడం చాలా రేర్గా ఉంటాయి. సో కర్ణాటకలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, మురుడేశ్వర్, అట్లాగే గుజరాత్లో సోమనాథ్, సో ఇట్లాంటి కొన్ని టెంపుల్స్. ఇది అంతర్వేది ఒకటి బీచ్. సో ఇంకా చాలా ఉన్నాయి, మోస్ట్ పాపులర్వి మాత్రమే చెప్పాను నేను. సో చాలా బాగుంది. కాసేపు బీచ్లో ఒక 1 అవర్ నుంచి 1.5 అవర్ టైం స్పెండ్ చేసాము. సో నేను మా ఫ్రెండ్ చాలాసేపు గంతులు వేసినాం. ఆ తర్వాత అంతర్వేది నుంచి స్టార్ట్ అయ్యి సకినేటిపల్లి రేవుకి వెళ్ళాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సకినేటిపల్లి రేవు ఇక్కడి నుంచి మేము నరసాపురం వెళ్తున్నాం. జనరల్గా బై రోడ్ వెళ్ళాలంటే మాకు 50 కిలోమీటర్స్ అవుతుంది. వీళ్ళు ఏం చేశారంటే ఈ గోదావరిలోనే ఒక చిన్న బోట్ లాంటివి వేశారు. ఆ బోట్ మీదకి మా బైక్తో సహా వెళ్ళిపోయాం. మా ఫ్రెండ్ షాక్ అయ్యాడు, ఇదేంటారు వీడు వాటర్లోకి తీసుకెళ్ళిపోతున్నాడు, బైక్తో సహా వీడు ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నాడు అని చెప్పి. వాడు ఫస్ట్ టైం ఎక్కడం ఇది. సో చూడండి చుట్టూ ఆ వ్యూస్ని ఎంజాయ్ చేస్తూ, సరే ఇట్లా కూడా ఉంటుందా అని చెప్పి షాక్ అయ్యి చూస్తున్నాడు. సో మేము అట్లా జస్ట్ ఈ సకినేటిపల్లి రేవు నుంచి నరసాపురం వెళ్ళడానికి ఒక 10 మినిట్స్లో డ్రాప్ చేసేసాడు. అదే బై రోడ్ అయితే చుట్టూ తిరిగి 50 కిలోమీటర్స్ వెళ్ళాలి. సో చాలా అద్భుతంగా ఉంది. సో బైక్కిను పర్ హెడ్ అంతా ఒక 15 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మేము నరసాపురం నుంచి పాలకొల్లు వెళ్ళాం. పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి టెంపుల్, ఇది కూడా దర్శనం బాగా జరిగింది. ఇంకా ఆ తర్వాత వెనుకొండ వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్కి వెళ్ళాం. అయితే మేము వెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్ చేసేసారు. సో ఎందుకంటే మార్నింగ్ బీచ్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేసరికి దర్శనం టైం దాటిపోయింది. సో అట్లా మా డే 3 కూడా అయిపోయింది. సో తర్వాత రాజమండ్రి రిటర్న్ అయిపోయాము, ఎందుకంటే మాకున్నవి 3 డేసే. హైదరాబాద్లో బోనాలు అవ్వడం వల్ల 3 డేస్ టైం వచ్చింది. హైదరాబాద్లో బోనాలు, ఆంధ్రాలో వానాలు. సో అట్లా మా ఆంధ్ర జర్నీ కంప్లీట్ అయింది. ఫ్రెండ్స్, ఇది ఈ ట్రిప్ డీటెయిల్స్. ఐ హోప్ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి.